మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నేను విక్రమ్ సింగ్ జడ్చల్ జిల్లా కురుట్ల పట్టణము మరో షిరిడిగా కురుట్ల సాయిబాబా టెంపుల్లో ఇక్కడ మనం ఉన్నాము. ఇక్కడ నాగదేవత ప్రతిష్ట కార్యక్రమాన్ని ఈరోజు నిర్వర్తిస్తున్నారు. అయితే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి కానీ, గణపతి కానీ, మానసాదేవి కానీ, నాగులు కానీ నవనాగులు కానీ నిర్మాణం చేస్తున్నారని చెప్పి ఇక్కడ దేవాలయం చెప్తున్నారు. ఇక ముందు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు, ఇక్కడనే నాగదోషాలు కానీ, సర్పదోషాలు కానీ, కుజదోషాలు కానీ చేసుకోవచ్చు అని చెప్పి మన పంతులు కానీ, యువ గారు కానీ చెప్పారు. మరి మీరందరూ భక్తులంతా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఈ ప్రతిష్ట కార్యక్రమం విజయవంతం చేయాలని, భక్తులు అన్ని సంఖ్యలో రావాలని చెప్పి యువ గారు, పూజారులు గారు తెలియజేశారు. కుజ దోషాలు కానీ, రాహు దోషాలు కానీ, ఎటువంటి దోషాలున్నా ఇక్కడికి వచ్చి పూజ చేయించుకున్న వాళ్ళకంతా శుభం జరుగుతుంది అని తెలుపుతున్నా. ఈరోజు మన కురుట్ల పట్టణంలోని సాయిబాబా దేవాలయంలో నవనాగ దేవాలయాన్ని ప్రతిష్ఠ చేసే కార్యక్రమం మొదటి రోజు ఇవాళ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే అయ్యగారు చెప్పినట్టు ఏదైతే నాగ దేవాలయం అనేది ఎక్కడికో దూర ప్రాంతానికి పోయే బదులు మనం ఇక్కడనే మన కొరుట్ల పట్టణంలో ఎక్కడ లేని విధంగా నవనాగ దేవాలయాన్ని ఇలా 3 రోజులు ప్రతిష్ట కార్యక్రమాలు ప్రారంభోత్సవం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఏదైతే మొక్కులు ఉన్నాయో తీర్చుకోవాలని కోరుతున్నాం. ఇప్పుడు సాయిబాబా గుడికి కొన్ని లక్షల మంది, వేల మంది ప్రతి సంవత్సరం వస్తుంటారు, దర్శనాలు చేసుకుంటుంటారు కదా. ఇంకేమైనా డెవలప్మెంట్ ఉందా మీ సాయిబాబా గుడి చేయాలని చెప్పి? అయితే దీన్ని ఇంకా అభివృద్ధి చేసుకుపోవాలని ఉన్నది. ఎందుకనంటే మన ఈ ప్లేస్లో మన ఏదైతే ఉన్నదో 7 ఎకరాలు ఉన్నది. 7 ఎకరాలల్లో ఇప్పుడు కొత్తగా ఒక దేవాలయం ఏదైతే మా దత్తాత్రేయ స్వామి దేవాలయాన్ని ప్రారంభోత్సవం చేసుకుందామని అనుకుంటున్నాం. ఎందుకనంటే మొన్ననే స్థపతి గారు వచ్చారు, 3 ప్లేసులు చూపించడం జరిగింది. అందులో ఒకటి ఫైనల్ చేసి దాన్ని ఎక్కడ లేని విధంగా మేము ప్రభుత్వం నుంచి కూడా నిధులు తీసుకొచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి దానిలో ఆ దేవాలయాన్ని ప్రతిష్ఠ చేయాలనే ఆలోచన ఉంది. ఇంకా ఏమన్నా ఇంకా డెవలప్ ఇప్పుడు గోశాల ఉంది, గోశాలను ఏమన్నా ఇంకా అభివృద్ధి చేయాలనుకుంటారా? గోశాల అంటే ఇక్కడ వచ్చే భక్తుల దానం బట్టి దాన్ని ఒకవేళ అనుకుంటే ఇంకా వేరే ఏదైతే ప్రభుత్వ జాగా ఏదైనా ఉంటే దానిలో కూడా ఇప్పించి దాన్ని డెవలప్మెంట్ చేయాల్సిన బాధ్యత కూడా ఉన్నది. చెప్పండి సార్, మీరు చెప్పండి సార్. టెంపుల్ ఏమైనా అభివృద్ధి చెప్పండి. నిజంగా ఈరోజు చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ నవనాగ దేవాలయం కానీ, ఈ మన సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని కానీ, వినాయక విగ్రహాన్ని కానీ, మానసాదేవి విగ్రహాన్ని కానీ కోర్టులలో ప్రతిష్ఠించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయంటే చాలా సంతోషం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా మన కురుట్ల పట్టణంలో చేస్తే, కురుట్ల పట్టణ కాకుండా పట్టణ పరిసర ప్రాంత ప్రజలు కూడా వేరే ఎక్కడికో వెళ్ళి ఈ సర్పదోషాలు, కుజ దోషాలు, ఇవన్నీ ఏ దోషాలున్నా చేయించుకోవాల్సిన అవసరం లేకుండా మనకి ఇక్కడే అన్ని పూజలు చేయించుకునే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయంటే నిజంగా కురుట్ల పట్టణ ప్రజల అదృష్టంగానే నేను భావిస్తున్నాను. దీనికి సహకరించిన ఆలయ కమిటీ, ఎండోమెంటు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చెప్పండి, ఇక్కడ చైర్మన్ సాయిబాబా చైర్మన్ చెప్పండి. ఈరోజు నాగదేవతల ప్రారంభోత్సవ కార్యక్రమము. ఇది సర్ప నాగ దోషాలని మన శ్రీకాళహస్తిలో వేస్తారు. అదేవిధంగా కుర్రలో కూడా ఒక 3 రోజుల తర్వాత, ఫస్ట్ ఆఫ్ తర్వాత బ్రహ్మాండంగా జరుగుతుంటుంది. మీరు అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోగలరు, భక్తులందరూ. ఇది మన కుర్రలకు ఎంతో అదృష్టంగా భావించగలము. సరే, ఇప్పుడు మీరు కొత్తగా చైర్మన్ అయ్యారు. అవును. మరి ఇంకా మీ ఆలోచన ఎట్లా? ఇప్పుడు ఇంకొకటి టెంపుల్, ఒక ఉపాలయాలు 4, ఒకటి దత్తాత్రేయ 4, 5 కలిసి ఒక టెంపుల్ కట్టేది ఉంది. త్వరలోనే దాని భూమి పూజ కార్యక్రమం ఉంటుంది. దానికి సన్నాహాలు జరుగుతున్నాయి. స్థపతి గారితో, ఎండోమెంట్తో, కృష్ణారావు గారికి కూడా బాగా దాని మీద శ్రద్ధ ఉంది. తన శ్రద్ధ ప్రకారంగా మేము కూడా దాన్ని ముందుకు నడిపిస్తూ త్వరలోనే దాని భూమి పూజ కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తాం. సార్, భక్తులకు మీరు ఏ సౌకర్యం కల్పిస్తారు? భక్తులకు ఏం సౌకర్యాలు కల్పిస్తారు? భక్తులకు గురువారం మంచి భోజనము, తర్వాత పౌర్ణమి నాడు మంచి భోజనము. ఇప్పుడు దత్తా జయంతి నాడు ఉంటుంది పెద్ద కార్యక్రమం. మళ్ళీ
పౌర్ణమి, గురు పౌర్ణమి నాడు ఉంటుంది, దసరా తెల్లారి, పుణ్యతిథికి ఇవి బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తాము. ఇంతకుముందు కాకుండా ఇప్పుడు మంచి భోజన వసతి అవన్నీ ఏర్పాటు చేస్తున్నాం. సార్ ఇంతకుముందు లడ్డు చాలా మంచిగా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మధ్యాహ్నం కొద్దిగా బాగలేదని చెప్పి ప్రజలు దాన్ని కూడా మార్పులు ఇస్తాము. ఒక్కొక్క దాని మీద అన్ని మార్పులు చేర్పులు చేసి అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా, అందరికీ నచ్చేటట్టుగా చేస్తాం. చెప్పండి సార్. మీరు సాయిరామ్, మన కొరుట్ల శ్రీ షిరిడి సాయిరామ దేవాలయంలో ఈరోజు దాతల సహకారంచే నవనాగుల దేవాలయం, అలాగే సుబ్రహ్మణ్య స్వామి, వల్లి దేవసన సుబ్రహ్మణ్య స్వామి, విఘ్నేశ్వర స్వామి, మానసాదేవి అమ్మవార్ల ప్రతిష్టా కార్యక్రమం 3 రోజులు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందులో మొదటి రోజు ఈరోజు స్వామివారి అంకురార్పణ, అలాగే రెండో రోజు స్వామివారి జలాదివాసము, ధాన్యాదివాసము మొదలగు పూజా కార్యక్రమాలు ఉంటాయి. అలాగే ఆదివారం రోజు ఉదయం 3:30 మన వేద బ్రాహ్మణులచే నిర్ణయించబడిన ముహూర్తంలో ఇటు విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు, నవనాగుల దేవతలు, అలాగే మానసాదేవి, విఘ్నేశ్వర స్వామి, సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్టలు నిర్వహించడం జరుగుతుంది. ఈ దేవాలయంలో గతంలో కూడా ఇది ఒక 2వ షిరిడిగా పేరుగాంచినటువంటి కొరుట్ల పట్టణ సాయిరామ దేవాలయం. ఈ దేవాలయం గతం నుంచి వేల సంఖ్యలో భక్తులు అత్యధిక సంఖ్యలో విచ్చేస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా స్వామివారి బాబా పుణ్యతిథి విజయదశమి తెల్లారి ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది. అలాగే గురు పౌర్ణమి, దత్త పౌర్ణమి, ప్రతి గురువారము పౌర్ణమి రోజులో కూడా విశేషంగా వచ్చిన భక్తులందరికీ అన్నదాన సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది గతం నుండి. అలాగే మన ఇక్కడ ఒక ఉపాలయము, రామాలయము, అలాగే మన శివ పంచాయతనము, దత్తాత్రేయ స్వామి, ఆంజనేయ స్వామి, ఇట్లా ఉపాలయాలతో కూడుకున్నటువంటి ఒక ఆలయం నిర్మించాలని మన గౌరవ నరసింహరావు సారు, కృష్ణారావు సారు, అలాగే స్థానిక ప్రజలు అందరూ సహకారం తీసుకుంటూ మేము ఇక్కడ దీన్ని ముందుకు పోతున్నాం. సార్ వాళ్ళు మాకు పెద్ద మొత్తంలో దీన్ని నిర్మించాలనే ఒక పట్టుదలతోని మమ్మల్ని ముందుకు తీసుకుపోతుండ్రు. దేవాదాయ శాఖ స్థపతిని కూడా పిలిపించడం జరిగింది. స్థపతి గారు వచ్చి మాకు కొన్ని సూచనలు చేసిండ్రు. దానికి అనుగుణంగా ప్లాను, ఎస్టిమేషన్స్ అన్నీ వస్తున్నాయి. వారందరి సహకారంతో ఈ దేవాలయంను ఇంకా నిర్మించుకొని ముందు ఇంకా అభివృద్ధి చేయాలని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా ఇక్కడ కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం దేవస్థాన కార్యనిర్వహణాధికారి. సార్ ఇప్పుడు ఈ గోవులు మొత్తం ఎన్ని గోవులు ఉన్నాయి సార్? గోవులు మనకి ఇప్పటి వరకు 8 గోవులు ఉన్నాయి. 8 గోవులు గోశాల మామూలుగా మనకు అన్ని ప్రతి రెగ్యులర్గా దాని మీద ఒక మనిషి ఉన్నాడు. గోశాల నిర్వహించుకోవడం జరుగుతుంది. దీనికి కొత్తగా మనం మనకు చాలా రోజుల నుంచే ఈ గోశాల ఇక్కడ నిర్వహించబడుతుంది. సార్ గోశాల గ్రాసం కానీ అవన్నీ కానీ ఎలా సమకూరుస్తారు సార్? దాతల సహకారంతో వస్తుంది. అలాగే లేనప్పుడు మేము కూడా కొనుగోలు చేస్తున్నాము. అలాగే దాన మాత్రం కొనుగోలు చేస్తున్నాము. గడ్డి మాత్రం అప్పుడప్పుడు మనకు దాతలు, రైతులు పంపించడం జరుగుతుంది. సార్ లడ్డు నాణ్యత లేదంటారు కదా, లడ్డు దేంతో తయారు చేస్తారు అసలు? లడ్డు నాణ్యత ఉంటుంది. నెయ్యి తీసుకుంటారు, నెయ్యితో జరుగుతుంది. అలాగే మనకు అంటే అందులో వేసే అటువంటి కూడాను అన్ని సమిష్టిగా వేయడం జరుగుతుంది. నాణ్యత లేదు అనేది అయితే లేదు. మరి నాణ్యత అనేది ఫస్ట్ టైం అంటే నేను సుమారు నేను వచ్చి 1 year కాలం అవుతుంది. ఫస్ట్ టైం ఈ లడ్డు నాణ్యత విషయంలో నాకు మాట్లాడడం జరుగుతుంది. నేను ఇదివరకు అయితే దీని మీద రాలేదు. ఇంకేమన్నా దాని మీద ఉంటే నేను పూర్తిగా సరిచేసి దాన్ని మంచిగా నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కటి మా శాఖ సూచనల మేరకు దానికి ఉన్న రేటు ప్రకారం దానికి ఎంత మనం గ్రాములు పెట్టేది దాని ప్రకారం మేము పెడుతున్నాము. ఏదున్నా దాని ప్రకారం నాణ్యతగా తయారు చేసి విక్రయించే ఏర్పాట్లు. డబ్బులు ముఖ్యం కాదు కదా, భక్తులు మనం చూడాలి కదా. భక్తుల కోసమే మనం ఏర్పాటు డబ్బులు అనేది మనం భక్తుల కోసమే ఏర్పాటు చేయబడినది ప్రసాదం అనేది. ఆ ప్రసాదంను నాణ్యతగా మేము అందుబాటులోకి ఉంచే విధంగా ఏదైనా పొరపాటున సవరించుకొని చర్య తీసుకుంటాం. గురుభ్యో నమః. సదా నింబ వృక్షస్య మూలాదివాసాత్ సుధాస్రావిణం తీర్థమవ్య ప్రియంతం కరుం కల్ప వృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. శ్రీ సాయినాథాయ నమః. నేడు ఈరోజు 2వ షిరిడిగా పేరుగాంచిన షిరిడి సభా మందిరము కొరుట్లలో ఈ మన బాబావారి ఆజ్ఞతో అమ్మవారు మానసాదేవి, తర్వాత శ్రీ గణేశులు, తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర, వల్లి దేవసేనులు, నవనాగనాథులను ప్రతిష్ట కార్యక్రమము మా దేవాలయం నుండి ఏర్పాటు చేసినాము. అయితే ఈరోజు మొదటి రోజుగా కార్యక్రమము
విగ్రహాలను ఈ దేవాలయానికి తీసుకురావడం జరిగింది. తర్వాత రేపు జలావాసము, పుష్పాభివాసము, ధాన్యాదివాసము గావించి ఆదివారం ఉదయం 3 గంటల 30 నిమిషాలకు దేవాలయంలో ప్రతిష్ఠింప చేయటకు పూనుకున్నాము. ఈ కార్యక్రమానికి మా యొక్క జువ నరసింహరావు గారు, మరియు కృష్ణారావు గారు, మా యొక్క ఈవో గారు, మా యొక్క చైర్మన్ గారు, అలాగే ఇంకా మిగతా సభ్యులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని వారి సహకారాలతో, భక్తుల సహకారాలతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం పెద్ద ఎత్తున. కావున ఈ భక్తులందరూ ఈ కార్యక్రమం తర్వాత ఇక్కడ ప్రతిరోజు పూజా కార్యక్రమం జరుగుతున్నవి. మీరు ఎక్కడికి దూర ప్లేస్లకు వెళ్లకుండా ఈ సాయిబాబా మందిరంకి వస్తే మీకు అనుకూల పనులు జరిగి ఈ కార్యక్రమానికి మీరు తోడు నీడ ఉండి చేతనిచ్చి కార్యక్రమాలు జరుపుకోవాలి. మీకు ఫలితాలు కలుగుతాయని మేము మా దేవాలయం నుండి, మా సభ్యుల తరపు నుండి, అందరి తరపున మేము కోరుచున్నాము. ధన్యవాదాలు.